హాయ్ గుడ్ మార్నింగ్. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో థర్డ్ సెమ్కి వచ్చేసి మొత్తం ఉన్నటువంటి పార్ట్ ఒకసారి ఇంగ్లీష్ ఓవరాల్గా చూద్దాం. ప్రోజ్ పార్ట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ పోయట్రీ పార్ట్, థర్డ్ వన్ షార్ట్ స్టోరీ పార్ట్, ఫోర్త్ వన్ వన్ యాక్ట్ ప్లే. మెయిన్ టాపిక్స్ ఇవి జనరల్ సెక్షన్స్లో వచ్చేటువంటి. ప్రోజ్ పార్ట్ 2 లెసన్స్ ఉంటాయమ్మా. షైనెస్ మై షీల్డ్, దీని ఆథర్ మహాత్మా గాంధీ. షైనెస్ మై షీల్డ్ మహాత్మా గాంధీ. వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ, ఇట్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ. దీని ఆధార్ ఏంటి? అలెక్సిస్ సి మ్యాడ్రిగల్. వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ, ఈ లెసన్ యొక్క ఆధార్ ఎవరంటే అలెక్సిస్ సి మ్యాడ్రిగల్. దిస్ ఈజ్ ప్రోజ్లో 2 లెసన్స్ ఉన్నాయి. ఏంటవి? షైనెస్ మై షీల్డ్ మహాత్మా గాంధీ, వై పీపుల్ రియల్లీ లవ్ టెక్నాలజీ, అలెక్సిస్ సి మ్యాడ్రిగల్. సెకండ్ పార్ట్ అమ్మా పోయిటరీలో కూడా 2 లెసన్స్ మనకున్నాయి. వన్స్ అపాన్ ఏ టైమ్, దీని పోయిట్ గాబ్రియల్ ఒకారా. ఆల్రెడీ మనకి 10th క్లాస్లో కూడా ఉంది ఇది. సెకండ్ పార్ట్ అమ్మా డిగ్గింగ్, సీమస్ హెనీ. పోయిటరీలో 2 లెసన్స్ ఉన్నాయి. వన్స్ అపాన్ ఏ టైమ్, పోయిట్ గాబ్రియల్ ఒకారా. సెకండ్ వన్ డిగ్గింగ్, సీమస్ హెనీ. థర్డ్ పార్ట్ ఏంటంటే షార్ట్ స్టోరీస్. ఈ షార్ట్ స్టోరీస్లో ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ జుమా లహరి, దీని ఆధార్ జుమా లహరి. సెకండ్ వన్ ద బిలౌడ్ చారియేటర్ శశిదేశ్ పాండే. సో థర్డ్ యూనిట్లో కూడా మనకి 2 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. ఏంటి ఆ 2 షార్ట్ స్టోరీస్? ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ జుమా లహరి. సెకండ్ వన్ ద బిలౌడ్ చారియేటర్ శశిదేశ్ పాండే. ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి వన్ యాక్ట్ ప్లే కన్యాశుల్కం. ఆధార్ ఎవరయ్యా అంటే గురజాడ అప్పారావు. సో టోటల్గా మనకి 4 పార్ట్స్లో ప్రోజ్ పార్ట్, పొయట్రీ పార్ట్, షార్ట్ స్టోరీ పార్ట్ అండ్ వన్ యాక్ట్ ప్లే పార్ట్. ఇక గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అని. నెక్స్ట్ హౌ టు మేక్ ఏ నోట్ మేకింగ్ అని. నెక్స్ట్ వన్ రిపోర్ట్ రైటింగ్, ఇది గ్రామర్ పార్ట్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ జామ్ సెషన్ కూడా ఉంటుంది. క్లాస్ రూమ్ యాక్టివిటీస్కి వచ్చేసరికి జామ్ సెషన్, నోట్ టేకింగ్, ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ఐడియాస్. సో లాంగ్వేజ్ యాక్టివిటీకి వచ్చేసరికి మనకి జామ్ సెషన్ ఉంటుంది. జామ్ సెషన్లో కూడా ఏం చేస్తారంటే ఓపెనింగ్ పార్ట్, క్లోజింగ్ పార్ట్. ఓపెనింగ్ పార్ట్లో 3 పాయింట్స్ రాయాలి, క్లోజింగ్ పార్ట్లో 3 పాయింట్స్ రాయాలి. సపోజ్ కరోనా వైరస్, ఓపెనింగ్ పార్ట్లో కరోనా వైరస్ 3 పార్ట్స్ రాయాలి, కన్క్లూజన్లో 3 పార్ట్స్ రాయాలి. జామ్ సెషన్ అంటే అది. మొబైల్ ఫోను ఓపెనింగ్ పార్ట్లో 3 పాయింట్స్, క్లోజింగ్ పార్ట్లో 3 పాయింట్స్. చైల్డ్హుడ్ డేస్, ఓపెనింగ్ పార్ట్లో 3 పాయింట్స్, క్లోజింగ్ పార్ట్లో 3 పాయింట్స్ రాయాలి. స్మార్ట్ ఫోను ఓపెనింగ్ పార్ట్లో 3 పాయింట్స్, క్లోజింగ్ పార్ట్లో 3 పాయింట్స్ రాయాలి. సో జామ్ సెషన్లో ఒక క్వశ్చన్ ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ మీద ఓపెనింగ్ పార్ట్, క్లోజింగ్ పార్ట్. ఓపెనింగ్ పార్ట్లో 3 పాయింట్స్ రాయాలి, క్లోజింగ్ పార్ట్లో 3 పాయింట్స్ రాయాల్సి వస్తుంది. నోట్ టేకింగ్ ఏం చేస్తారంటే మనకి లెక్చరర్స్ కానీ ఏదైనా ఎవరైనా విఐపీలు ఎవరైనా చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటాం. దాన్ని నోట్ టేకింగ్ అంటారు. నెక్స్ట్ వన్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ఐడియాస్. వేర్ ద విల్ దట్ ఈస్ ద వే, రోమ్ వాజ్ నాట్ బుల్ట్ ఇన్ ఏ డే, ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని వన్ యాక్ట్ ప్లే లాగా ఎక్స్పాన్షన్స్ ఆఫ్ అన్ ఐడియా అని ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇస్తాడు. దాని గురించి మనం ఎక్స్పాన్షన్స్ రాయాలి. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్, రోమ్ వాజ్ నాట్ బుల్ట్ ఇన్ ఏ డే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ అన్ ఐడియాస్. నెక్స్ట్ క్లాస్ రూమ్ యాక్టివిటీ తర్వాత ఇంకొక క్లాస్ రూమ్ యాక్టివిటీలో గ్రామర్ పార్ట్లో ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్స్లు ఇస్తే కాంప్లెక్స్ సెంటెన్స్లో చేంజ్ చేయాలి, కాంప్లెక్స్ సెంటెన్స్ ఇస్తే కాంపౌండ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ కాంప్లెక్స్ చేంజ్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్ చేంజ్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇది కూడా గ్రామర్ పార్ట్ కిందే ఉంటుంది. నెక్స్ట్ నోట్ మేకింగ్ కూడా. ఇందాక దాంట్లో నోట్ టేకింగ్ చెప్పాను, ఇక్కడ నోట్ మేకింగ్ చెప్తున్నాను. మనం ఒక బ్రీఫ్ టాపిక్ గురించి నోట్ మేకింగ్ రాయాలి.
కరోనా వైరస్ నోట్ మేకింగ్ రాయాలి, నోట్స్ తయారు చేయాలి. ఒక దాని గురించి బ్రీఫ్గా మనం నోట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. కొన్ని ఒక మెయిన్ బ్రీఫ్ నోట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. దాన్ని నోట్ మేకింగ్ అంటున్నాం. నెక్స్ట్ రిపోర్ట్ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ లెటర్ రైటింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ లెటర్, బట్ రైట్ లైక్ ఏ లెటర్, టైప్ ఆఫ్ లెటర్. రిపోర్ట్ రైటింగ్, న్యూస్ పేపర్ రిపోర్ట్ రైటింగ్, దట్ ఈస్. సో గ్రామర్ లెసన్ పార్ట్స్కి వచ్చేసరికి ప్రోజ్ పార్ట్, పొయిటరీ పార్ట్, షార్ట్ స్టోరీ పార్ట్ అండ్ వన్ యాక్ట్ ప్లే పార్ట్. గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఏముంటుంది? జామ్ సెషన్, నోట్ టేకింగ్, ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ఐడియాస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్కి 3 పార్ట్స్ ఉంటాయి, 3 పాయింట్స్ అని చెప్పాం. సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్. ఇది సింపుల్ సెంటెన్స్లో వస్తే కాంప్లెక్స్లోకి మార్చాలి, కాంప్లెక్స్లోకి వస్తే కాంపౌండ్లోకి మార్చాలి, కాంప్లెక్స్ ఇంటూ సింపుల్, సింపుల్ ఇంటూ కాంపౌండ్. వాడు ఇలా చెప్తే మళ్ళీ రాస్తూ ఉంటావు. నెక్స్ట్ నోట్ మేకింగ్, నోట్ టేకింగ్. ఇవి గ్రామర్. నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, రిపోర్ట్ రైటింగ్, ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ఐడియాస్, జామ్ సెషను. ఈ 6 టాపిక్స్ మనకి గ్రామర్ పార్ట్లో ఉంటాయి. 4 యూనిట్స్ మామూలుగా టెక్స్టువల్గా ఉంటుంది. అందులో ఈరోజు ఫస్ట్ పార్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ లెసన్ ఏం చేస్తాం అంటే ప్రోజ్లో ఫస్ట్ లెసన్ షైనెస్ మై షీల్డ్. షైనెస్ మై షీల్డ్. షీల్డ్ మీన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షీల్డ్? ప్రొటెక్షన్, కవచం. కవచం అంటారు ఇంగ్లీష్, తెలుగులో. దీని ఆధార్ ఎవరయ్యా అంటే మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో షైనెస్ మీన్స్ సిగ్గు. మనం చాలా విషయాలు కొన్నిసార్లు ఏం చేస్తామంటే కొన్ని విషయాలు సిగ్గుపడతా ఉంటాం. షైనెస్, ఆ సిగ్గే మనకేం చేస్తే కొన్నిసార్లు ప్రొటెక్షన్ ఇస్తుంది, రక్షణ ఇస్తుంది. సో షైనెస్ మీన్స్ సిగ్గు. మై షీల్డ్, హూ షీల్డ్? మహాత్మా గాంధీ షీల్డ్. వన్ డే మహాత్మా గాంధీ gave a speech. He feel very shyness. That is his protection, that is his shield. So he says about his experience, what happened in a meeting. That is the summary of this lesson. So our lesson name is, or our topic name is from the prose first lesson, shyness my shield. Author Mahatma M.K. Gandhi, Mohandas Karamchand Gandhi. So now look into your textbook. Mohandas Karamchand Gandhi, 1869-1948, popularly known as Mahatma Gandhi or Father of the Nation or Bapuji, was a great leader of national freedom struggle of India with non-violence and satyagraha. The present essay, Shyness My Shield, is an extract from his autobiography, The Story of My Experiments with Truth. It narrates the instances of his shyness occurred in England. Gandhiji was a member of Vegetarian Society in London. He could not speak in the executive meetings of the society. He could not support Dr. Allison, an anti-Puritan and a member of the committee who favored birth of control movement. Mr. Hillness, a Puritan, the owner of the Thames Iron Works and the president of Vegetarian Society, regard Dr. Allison a view as cutting at the root of morals. Gandhi said that he had suffered initially and later benefited from shyness in London. He failed to make any impression on his audience, however hard he tried. He could not express himself in the executive committee meeting of Vegetarian Club. He fumbled to speak in a meeting to promote vegetarianism of went on. He made himself ridiculous while speaking on the eve of his departure from London. Gandhiji says that his shyness and hesitancy in speech taught him economy of words. He never uttered or wrote anything without giving proper thoughts. He says that silence is a part of spiritual discipline and votary of truth.
he concludes that his shyness is his shield which helped to grow on his search for truth. This is the about the lesson. Now, shyness my shield. Who is the author of shyness my shield? M.K. Gandhi. షైనెస్ మై షీల్డ్ అనేటి లెసన్కి ఆధార్ రచయిత ఎవరయ్యా అంటే మహాత్మా గాంధీ. ఎంకే గాంధీ మీన్స్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869. He was born in 1869 on 2nd October. He died in 1948. 1816 he was born in 1869. He died in 1948. Popularly known as Mahatma Gandhi. ఎంకే గాంధీని షార్ట్కట్లో మనం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనకుండా సింపుల్గా మనం ఏమంటాం, మహాత్మా గాంధీ అంటాం. ఆర్ ఫాదర్ ఆఫ్ నేషన్. ఎందుకంటే ఒక టైటిల్ ఏంది, బిరుదు ఏంటంటే జాతి పిత, ఫాదర్ ఆఫ్ నేషన్. ఫాదర్ ఆఫ్ నేషన్, NATION, ఫాదర్ ఆఫ్ నేషన్. ఫాదర్ ఆఫ్ నేషన్. సో హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ నేషన్? Mahatma Gandhi is the father of nation. When he was born 1869 on 2nd October. He died in 1948 on 30th January. Now, so he has a title. What was his title? Mahatma Gandhi, or father of nation. Father of నేషన్, జాతి పిత అని బిరుదు ఉంది ఇతనికి. ఎవరికి? మహాత్మా గాంధీకి. ఆర్ బాపూజీ వాజ్ ఎ గ్రేట్ లీడర్ ఆఫ్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్. జాతీయ ఉద్యమంలో ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వాతంత్ర పోరాటం, ఫ్రీడమ్ స్ట్రగుల్, STRUGGLE, ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వాతంత్ర పోరాటంలో హీ వాస్ లీడర్ ఆఫ్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్. జాతీయ స్వాతంత్ర పోరాటంలో గొప్ప లీడర్ పాత్ర పోషించాడు. ఆఫ్ ఇండియా విత్ నాన్ వైలెన్స్ సత్యాగ్రహ. హీ హ్యాస్ 2 weapons. ఈయన 2 ఆయుధాలను ఉపయోగించాడు. ఏంటంటే అది నెంబర్ 1 నాన్ వైలెన్స్. అహింస. నెంబర్ 2 సత్యాగ్రహ. So he is 2 violence, 2 with non-violence and satyagraha. The present essay, what is the present essay? Shyness my shield. The present essay, Shyness my shield, is an extract from his autobiography. Autobiography means Atmakatha. Autobiography means Atmakatha. తన ఈ ప్రస్తుత ఈ షైనెస్ మై షీల్డ్ అనేటువంటి లెసన్ ఎక్కడి నుంచి తీసుకొని పడిందంటే, షైనెస్ మై షీల్డ్ ఈజ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇంకా అదేంటి, ఇంకెక్కడి నుంచి? ద స్టోరీ ఆఫ్ ఏంటి ఆ ఆటోబయోగ్రఫీ? ద స్టోరీ ఆఫ్ మై experiment with truth. So this lesson is taken from Mahatma Gandhi autobiography, the story of my experiment with truth. This is the autobiography of Mahatma Gandhi. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, మహాత్మా గాంధీ ఆత్మకథ అయినటువంటి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటువంటి దానిలో గురించి ఈ షైనెస్ మై షీల్డ్ అనే లెసన్ తీసుకొని పడింది. ఇట్ నారేట్స్ ఇన్సిస్టెన్స్ మీన్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈ షైనెస్ అక్కడ ఇన్ ఇంగ్లాండ్లో తను ఎదుర్కొంటే ఒక సిగ్గు, ఏ విషయంలో సిగ్గుపడ్డాడో ఆ విషయాన్ని
షైనేస్ మైషీల్ అనే లెసన్లో మనకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. గాంధీజీ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ వెజిటేరియన్ సొసైటీ ఇన్ లండన్. గాంధీజీ ఏ సొసైటీ మెంబర్ అంట? వెజిటేరియన్ సొసైటీ, శాకాహార సంఘం. ఎక్కడది? లండన్లో. లండన్లోని వెజిటేరియన్ సొసైటీలో ఒక కమిటీ మెంబర్. లండన్లో వెజిటేరియన్ సొసైటీ అని ఒకటి ఉంది, ఆ సొసైటీలో ఒక మెంబర్. ఈ వాజ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ వెజిటేరియన్ సొసైటీ ఇన్ లండన్. ఈ కుడ్ నాట్ స్పీక్ ద ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ ఆఫ్ ద సొసైటీ. బిఫోర్ దట్, ఇంతకుముందు ఈ నెవర్ స్పీక్ ఇన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్, అధికారికమైనటువంటి మీటింగ్లు, సమావేశాల్లో ఎప్పుడూ మాట్లాడాలి. అధికారికమైన సమావేశాల్లో ఎప్పుడు కూడా మాట్లాడలేదు అని చెప్తున్నాడు. ఈ కుడ్ నాట్ స్పీక్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో ఉన్నట్టు అధికారికమైన సమావేశాలు ఎప్పుడు కూడా మహాత్మా గాంధీ ఎప్పుడూ మాట్లాడలేదు. అంతే కదా? ఎప్పుడు మాట్లాడమంటే ఏం చేస్తారు? వాళ్ళు సిగ్గుపడతారు. అంతే కదా? ఈ కుడ్ నాట్ సపోర్ట్ డాక్టర్ ఎలిసన్ యాన్ యాంటీ ప్యూరిటియన్. ఇక్కడ రెండు సొసైటీలు ఉన్నాయి. ఇక్కడ ప్యూరిటన్ సొసైటీ, యాంటీ ప్యూరిటన్ సొసైటీ. ప్యూరిటన్ సొసైటీ, ప్యూరిటన్ he could not support Dr. Allison, anti-Puritan. Dr. Allison, he could not support Dr. Allison, an anti-Puritan and a member of the committee who favored birth control movement. Yani anti-Puritan సొసైటీలో ఒక మెంబర్. మహాత్మా గాంధీ ఎలాగైతే వెజిటేరియన్ సొసైటీలో ఒక మెంబర్గా ఉన్నాడో, డాక్టర్ అలిసన్ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ యాంటీ ప్యూరిటన్ సొసైటీ. మహాత్మా గాంధీ నెవర్ సపోర్ట్ డాక్టర్ అలిసన్ ఐడియాస్, వ్యూస్ అండ్ ఒపీనియన్స్ బికాస్ దేర్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ యాంటీ ప్యూరిటన్ and member of the committee who favored birth control movement. Dr. Hills, a Puritan, Mr. Hills, Puritan Society. ఎవరు ఇక్కడ ప్యూరిటన్ సొసైటీలో మెంబర్? మిస్టర్ హిల్స్. he was one of the member in the Puritan society. Mr. Dr. Allison was one of the member of anti-Puritan society. Mahatma Gandhi is one of the member in the vegetarian society in London. So in our lesson, 3 persons are mentioned. Number 1, Mahatma Gandhi. Number 2, Dr. Allison. Number 3, Puritan. Number 3, Mr. Hills. Mahatma Gandhi, Allison, Mr. Hills. Mahatma Gandhi, what is the role of Mahatma Gandhi? What is the position of Mahatma Gandhi in London? Mahatma Gandhi is one of the member of vegetarian society or vegetarian committee. Second one, Dr. Allison. Dr. Allison is the member of anti-Puritan society. Third person name, Mr. Hills. Mr. Hills is one of the member in the Puritan society. These 3 persons' views and opinions are different views, different opinions, different thoughts. Mr. Hills, a Puritan, the owner of the Thames Iron Works and the president of Vegetarian Society. So he was the owner of Thames Iron Works. Thames Iron Works. This is the company name. At the same time, he was also one of the member of the Puritan Society. Vegetarian Society regarded Dr. Allison views as cutting at the root of morals. ఏం చేస్తారు ఈయన? డాక్టర్ అలిసన్ ఏంటి? యాంటీ ప్యూరిటన్ కాబట్టి హీ హాజ్ ఆల్వేస్ థింకింగ్ టు cutting down root of morals. Because why should he think like that? Because he was anti-Puritan. ఎందుకు అలా ఆలోచించాలంటే అతను యాంటీ ప్యూరిటన్ కాబట్టి అతను ఎప్పుడు ఏం చేస్తాడు సార్? నైతిక విలువలను పాటించడు. ఆ నైతిక విలువలు ఏమైనా ఉంటే వాటిని మొత్తం కట్ చేయాలని చూస్తూ ఉంటాడు. రూట్ ఆఫ్ హీ వాస్ యాంటీ డాక్టర్ ఎలిసన్
వ్యూ యాజ్ కటింగ్ ఎట్ ద రూట్ ఆఫ్ మోరల్స్. గాంధీ సెడ్ దట్ he had suffered initially. Initially means primarily. Initially means primarily. ప్రాథమికంగా ఏం చేస్తుంది తెలుసా? గాంధీజీ సెడ్ దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఇనీషియల్లీ అండ్ లేటర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ షైనెస్ ఇన్ లండన్. మొట్టమొదటి లండన్కి వెళ్ళినప్పుడు చాలా విషయాల్లో సిగ్గుపడ్డాడు, కానీ అది ప్రాథమికంగా అయినప్పటికీ తర్వాత చాలా విషయాల్లో ఇతనికి అది చాలా హెల్ప్ చేసింది. ఏది? షైనెస్, తన యొక్క సిగ్గు అనేటువంటిది ఫస్ట్లో మొట్టమొదటి కొంచెం షేమ్ఫుల్గా ఫీల్ అయినప్పుడు చాలా విషయాల్లో ఆ సిగ్గే తనకి ప్రొటెక్షన్, షీల్డ్గా ఉపయోగపడింది, కవచంగా ఉపయోగపడింది. He failed to make any impression on his audience, however hard and tight. ఆడియన్స్ని మనం ఏం చేస్తాం తెలుసా? కొన్ని సందర్భాల్లో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేము, మధ్యలోనే క్లాప్స్ కొడతారు. అంటే దాని అర్థం ఏంటి? చాలయ్యా, సరిపోద్ది అని. కొంతమంది ఆడియన్స్ కొన్ని సందర్భాలు మనం చెప్తా ఉంటాం, ఆడియన్స్ లాస్ట్ వరకు కూడా చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటారు. బికాస్ దే ఆర్ షోయింగ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ టు లిజన్. వాళ్ళు మనం చెప్పేటువంటి విషయాలను చాలా ఆతృతగా, ఆసక్తిగా వినడానికి ప్రయత్నం చేస్తారు. వెన్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, వెన్ ఇట్ ఈస్ వెరీ ఫేవరెట్, వెన్ ఇట్ ఈస్ వెరీ క్యూరియాసిటీ టు నో అబౌట్ దట్, తెలుసుకోవాలని ఆతృత ఉన్నప్పుడు ఏం చేస్తే తెలుసా? చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటారు. ఇక్కడ కూడా ఏం చెప్తుంది తెలుసా? ఈ ఫెయిల్ టు మేక్ ఎనీ ఇంప్రెషన్ ఆన్ హీజ్ ఆడియన్స్, హవెవర్ హార్డ్ అండ్ టైట్. ఆడియన్స్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయలేకపోయాడు, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. అయినా కానీ కష్టపడ్డాడు. ట్రై అగైన్ అండ్ అగైన్. ఫెయిల్యూర్స్, మనం ఇక్కడ కొటేషన్ చెప్పుకోవాలి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ ది సక్సెస్. ఫెయిల్యూర్స్ ఆర్ ద బ్రాడ్వే ఆర్ హైవే టు సక్సెస్. Here is Mahatma Gandhi also same. At first he failed and he is speaking in London Vegetarian Society Club. He don't know how to speak. He don't know how to present in the meeting. But benefited from shyness in London. He failed to make any impression on his audience. However hard he tried, he could not express himself in the executive meeting of Vegetarian Club. He never expressed his views and opinions in the executive club. అధికారికమైన క్లబ్లో తనకు సంబంధించిన విషయాల్ని ఎప్పుడు కూడా బయటకి ఏమీ చెప్పలేదు. He fumbled to speak in a meeting. He fumbled to speak in a, fumbled means confusion. Fumbled means confusion. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? కింద కూర్చొని అటువైపు బెంచ్ మీద కూర్చొని మాట్లాడమంటే చాలా విషయాలు మాట్లాడతాం. ఇక్కడికి వచ్చి 2 విషయాలు చెప్పండి రా అంటే ఏం చేస్తాం? ఫియర్, భయం, టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ మనలో వస్తూ ఉంటాయి. సో మహాత్మా గాంధీ వాజ్ ఆల్సో ఫీల్ లైక్ ఫంబుల్డ్, కన్ఫ్యూజన్. వై? బికాస్ హీ నెవర్ స్పీక్ బిఫోర్, హీ నెవర్ గేవ్ ఏ స్పీచ్ బిఫోర్ దట్. ఇంతకుముందు ఎప్పుడు స్పీచ్ ఇవ్వాల. అందువలన he fumbled to speak in a meeting to promote vegetarianism of Ventar. Went on means a resorts outside of the sea. మన రెస్టారెంట్లు ఇవన్నీ సీ సార్ట్స్లో సముద్రం ఒడ్డున కడతా ఉంటారు. అక్కడ ఏం చేస్తే జనరల్గా అక్కడ మనకి ఎక్కువగా వెజ్ నాన్ వెజ్ దొరికేది, నాన్ వెజ్ దొరుకుతూ ఉంటుంది. అక్కడ కూడా ఈ విషయం మాట్లాడాలి, వెజిటేరియనిజం గురించి. ఈ ఫంబుల్ టు స్పీక్, భయపడ్డాడు. బికాస్ యూ డోంట్ నో హౌ టు స్పీక్, యూ డోంట్ నో హౌ టు ప్రజెంట్, యూ డోంట్ నో హౌ టు ఇంప్రెస్ ద ఆడియన్స్. ఎట్ ఫస్ట్ హీ ఫెయిల్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్, బట్ హీ నెవర్ గివ్ అప్. ఆడియన్స్ ఇంప్రెస్ చేయలేకపోయినా కానీ ఎప్పుడు తన యొక్క లక్ష్యాన్ని వదిలిపెట్టల. ఏం చేశాడు? హీ నెవర్ ఫంబుల్డ్. హీ మేడ్ హిమ్సెల్ఫ్ రెడిక్యులస్ వైల్ స్పీకింగ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ లండన్. లండన్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు చాలా హాస్యాస్పదంగా అందరూ మహాత్మా గారి గురించి మాట్లాడుకున్నారు. రెడిక్యులస్ మీన్స్ హ్యూమర్, హాస్యాస్పదంగా మాట్లాడుకున్నారు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఫీల్స్ ఆల్సో రెడిక్యులస్. నా గురించి చాలామంది ఇలా అనుకుంటున్నారని చాలా షేమ్ఫుల్గా ఫీల్ అయ్యాడు. గాంధీజీ సేస్ దట్
ఈ షైనెస్, డిపార్చర్ మీన్స్ టు లీవ్. డిపార్చర్ మీన్ మహాత్మా గాంధీ హీ మేడ్ హిమ్సెల్ఫ్ రెడిక్యులస్ వైల్ స్పీకింగ్. అందరు నవ్వుకుంటున్నారు నేను మాట్లాడుకుంటుంటే, బట్ నెవర్ గివ్ అప్. ఆన్ ద ఈవ్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ లండన్, డిపార్చర్ మీన్స్ టు లీవ్. లండన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, లండన్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు అందరు నేను గురించి చాలా కామెంట్ చేశారు, మాట్లాడడం చేత కాదని, హాస్యాస్పదంగా ఫీల్ అయ్యారు. మహాత్మా గాంధీ నెవర్ గివ్ అప్. గాంధీజీ సేస్ దట్ ఈ షైనెస్ అండ్ హెసిస్టెన్సీ మీన్స్ సంకోచం, హెసిటేషన్, సంకోచం. చేయాలా వద్దా, తినాలా వద్దా, పాడాలా వద్దా, రాయాలా వద్దా. సో ఫేవర్ అండ్ అగనెస్ట్, హెజిటేషన్, సంకోచం. మహాత్మా గాంధీ సేస్ దట్ ఈజ్ షైనెస్ అండ్ హెజిటేషన్. తన సిగ్గు, తనకి సంకోచం, ఈ మాట మాట్లాడితే ఏమవుతుందో, ఇది రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో, దట్ ఈస్ కాల్డ్ హెజిటేషన్, సంకోచం. డౌట్, హెసిటెన్సీ ఇన్ స్పీచ్, థాట్ ఈజ్ ఎకానమీ ఆఫ్ వర్డ్స్. ఎందుకు, దానికి కొన్ని పదాలు, ఈ పదాలు వాడొచ్చా వాడకూడదా, ఎకానమీ ఆఫ్ వర్డ్స్, ఈ పదాలు వాడొచ్చా వాడకూడదా, దట్ ఈస్ హెజిటేషన్. ఈ సందర్భంలో ఈ మాట మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, హెజిటేషన్. హీ నెవర్ అట్టర్డ్ ఆర్ రోట్. అట్టర్డ్ మీన్స్ టు ప్రొనౌన్స్, అట్టర్డ్, UTT. Uttered means to pronounce. He never uttered or wrote anything without giving proper thought. ఎటువంటి ఆలోచన లేకుండా రాయటం కానీ మాట్లాడటం కానీ చేయడు. అందుకే మనకి ఇంగ్లీష్లో కొటేషన్, థింక్ బిఫోర్ యూ లీప్, థింక్ బిఫోర్ యూ లీప్. అందుకే చెప్తున్నాడు, ఏమని చెప్తుండు, ఈ నెవర్ అట్టర్డ్ మీన్స్ టు ప్రొనౌన్స్, పలకడం కానీ, ఆ రోట్ ఎనీథింగ్ వితౌట్ గివింగ్ ప్రాపర్ థాట్, సరి అయినటువంటి ఆలోచన లేకుండా మాట్లాడడం కానీ, సరి అయిన ఆలోచన లేకుండా రాయటం కానీ చేయడు. బిఫోర్ ఈ టాక్ ఎనీథింగ్, బిఫోర్ ఈ అట్టర్డ్ బిఫోర్ ఈ టాక్ ఎనీథింగ్, బిఫోర్ ఈ రైట్ ఎనీథింగ్, వాట్ డిడ్ యూ డూ, ఈ గేవ్ ఏ ప్రాపర్, వితౌట్ ప్రాపర్ థాట్, ఈ నెవర్ రైట్ ఎనీథింగ్, ఈ నెవర్ టాక్ ఎనీథింగ్. So before he talk, what did he think one or two times, right? He says that silence is a part of spiritual discipline. Spiritual discipline, ఆధ్యాత్మిక క్రమశిక్షణ. సపోజ్ మనం గుడికి వెళ్తే ఏం చేస్తాం, we maintain స్పిరిచువల్ డిసిప్లైన్, ఆధ్యాత్మిక క్రమశిక్షణ. చర్చికి వెళ్ళాం, ఇట్ ఇస్ స్పిరిచువల్ డిసిప్లైన్. నమాజ్, మస్జిద్కి వెళ్ళాం, స్పిరిచువల్ డిసిప్లైన్. సో హీ వాజ్ ఆల్సో ఏ స్పిరిచువల్ డిసిప్లైన్. అందుకే మనం చెప్తా ఉంటాం ఇంగ్లీష్లో కొటేషన్, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. మహాత్మా గాంధీ, దట్ సైలెన్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లైన్. సైలెన్స్, నిశ్శబ్దం, సైలెంట్గా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం అనేటువంటిది, దిస్ ఈజ్ సైలెన్స్ ఈజ్ ఆల్సో ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ spiritual discipline. What is the part of spiritual discipline? Silence is also one of the part in spiritual discipline. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఆధ్యాత్మిక క్రమశిక్షణలో డిసిప్లిన్ అనేటువంటిది ఒక భాగం. వాటరీ ఆఫ్ ట్రూత్, మాంక్స్. వాటరీ మీన్స్ మాంక్, సన్యాసులు. సన్యాసులు ఏం చేస్తారు తెలుసా, సన్యాసులు చాలా సైలెంట్గా ఉంటారు. ఋషులు వాళ్ళు ఏం చేస్తే చాలా సైలెంట్గా ఉంటారు. ఆన్ ద స్పిరిచువల్ డిసిప్లైన్ అండ్ వాటరీ ఆఫ్ ట్రూత్, ఈ కన్క్లూడ్స్ దట్ ఈ షైనెస్ ఈజ్ హీ షీల్డ్ విచ్ హెల్ప్ టు గ్రో అండ్ ఈజ్ సెర్చ్ ఫర్ ట్రూత్. అదేం తెలుసా, ఆ షైనెస్ అంటే ఆ సిగ్గు అనేటువంటిది తన క్యారెక్టర్ని చాలా ఉన్నతమైన క్యారెక్టర్గా మార్చడానికి సహాయం చేసింది. షైనెస్ ఈజ్ ఎ షీల్డ్. షైనెస్, ఈ సిగ్గు అనేటువంటి తనకు ఒక ప్రొటెక్షన్, షీల్డ్, కవచంలాగా పనిచేసిందంట. గ్రో అండ్ హీస్ సెర్చ్ ఫర్ ట్రూత్, అది సత్యాన్ని అన్వేషించడానికి ఉపయోగపడింది. ఏది, షైనెస్. ఈజ్ హెల్ప్ టు సెర్చ్ ఫర్ ట్రూత్. షైనెస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద షైనెస్ ఆర్ సైలెన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సైలెన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లైన్. షైనెస్ ఈజ్ ద హెల్ప్ టు గ్రో ఇన్ హీ సెర్చ్ ఫర్ ట్రూత్. ట్రూత్, సత్యాన్ని వెతకడానికి
ఈ సైలెన్స్ అనేది ఇది యొక్క షైనెస్ అనేటువంటి చాలా బాగా ఉపయోగపడిందంట. సో మహాత్మా గాంధీ గేవ్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లండన్ and he gave an executive meeting. At first he feel very shyness, very fear, fumble, but he never give up. He speaking. Before he speak, before he write, think 1 or 2 times. Then he gave a presentation. That is the lesson. Autobiography means atmakatha, instances means examples, ఉదాహరణలు. Fumble means confusion. Next, ridiculous means హాస్యాస్పదం. Went on means see sides of the foods. Next, hesitancy means hesitation, సంకోచం, doubt. Next, concludes means ముగింపు. Now, who is the author of this lesson? Mahatma Gandhi. Mahatma Gandhi was born on 1869, 2nd October. He died 1948. He died in 1948. Next one, three clubs or 3 societies are mentioned in our lesson. First society name Vegetarian Society, second society name Anti-Puritan, third society name Puritan Society. Who is the member of, in which club Mahatma Gandhi is the member of the club? Vegetarian Society, he was the member of the club. Second one, Anti-Puritan Club, Dr. Allison. Puritan Society, Mr. Hills. These 3 persons' views and opinions are different views. These 3 persons different views and different opinions also. Now, consider the imaginary of words shield and buckler. Shield means kavacham, buckler means this is also one of the instrument. Kedam antaru, baaku, kedam. Shield and buckler. Shield and buckler, B-U-C-K. Shield and buckler, where do these metaphor means రూపకలంకారాలు, రూపకలంకారం, come from? Are they somewhat ironic? If the speaker, who is the speaker here? Mahatma Gandhi is the speaker here. If a speaker is given permission to speak in a public meeting, the speaker generally exceeds the time limit and ask for more time. టైం ఎంత ఇస్తే అంత కాదు, అందుకని ఎక్కువే మాట్లాడేవాడు. ఈ గోస్ ఆన్ టాకింగ్ వితౌట్ పర్మిషన్ లేకుండానే మాట్లాడేవాడు. అందుకే మనం చెప్తున్నాం ఫస్ట్ ఎలా చేసి హెజిటేట్ టు స్పీక్. ridiculous somebody comments of Mahatma Gandhi's speech, but limit of more time. He goes on talking without permission. This talking will be no benefit of the world. ఇలా మాట్లాడడం, అన్లిమిటెడ్గా మాట్లాడడం వల్ల ప్రపంచానికి ఏమైనా ఉపయోగపడుతుంది? ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. స్పీచ్ లెస్ థింక్ మోర్ అంటారు, తక్కువ మాట్లాడి ఎక్కువ ఆలోచించు అని. will be no benefit of to the world. It is so much of the waste of time. Gandhiji's shyness has been in reality in shield and buckler. Buckler means kedamu, protect. This is also one of the instrument. It allows him to grow. What is allows to him to grow? Shyness allowed him to grow. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటూ ఉంటారు కదా, అలాగే షైనెస్ ఈజ్ హెల్ప్ టు గ్రో. అండర్స్టాండింగ్ బక్లర్, ఇట్ హ్యాస్ allowed to him to grow. It has helped him in the understanding of truth.
సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏదో ఉపయోగపడి తెలుసా? షీల్డ్ అండ్ బక్లర్. Shield and buckler is help to grow and also to understand the truth. This expression shield buckler has origin of Bible. బైబిల్లో కూడా ఉంది కేడము అంటే బైబిల్లో ఉంది కేడము, అంబులము, నెక్స్ట్ కవచము, రక్షణ కవచము అని ఇవన్నీ బైబిల్లో ఉన్న వర్డ్స్. ద బైబిల్ జోహోవా ఈ షీల్డ్ ఆఫ్ బక్లర్. యెహోవాకి ఇది ఒక రక్షణ కేడం. ఇట్ సిగ్నిఫైస్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ ద ఈవిల్స్ అండ్ ఫాస్ట్లిస్ట్స్. ఇంకా దేనికి గుర్తుండి ఇవి ఒక రక్షణ కవచాలు. ఎందుకు ఇది వేటికంటే అన్నేచురల్ థింగ్స్కి, అసంబద్ధమైన విషయాలకి రక్షణ కవచాలు ఉంటాయి. కొన్ని విషయాలు అవి నిజం కాకపోతే నిజమని చెప్తూ ఉంటారు. అటువంటి వాటికి ఇవి సత్యమైన విషయాలు చాలా రక్షణ కవచంలాగా ఉపయోగపడతాయి, రక్షణ కేడంలాగా ఉపయోగపడతా ఉంటాయి. ట్రూత్, సత్యం, నాన్ వైలెన్స్, అహింస, ఇవన్నీ కూడా షీల్డ్ లైక్ ఏ బక్లర్. ఈ సత్యానికి, అహింసకి ఇవన్నీ ఒక బక్లర్, ఒక కేడంలాగా, ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడతా ఉంటాయి సమాజానికి. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తున్నాడు? జోహోవా ఈజ్ అ షీల్డ్ ఆఫ్ ద బక్లర్, ఈజ్ ఏ షీల్డ్ అండ్ బక్లర్. యెహోవా అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? రక్షణ కవచం, కేడమనై ఉన్నాడు సమాజానికి. ఇట్ సిగ్నిఫైస్ ఇంకా ఏంటంట? ప్రొటెక్షన్ అగైన్స్ట్ ఈవిల్స్ అండ్ ఫ్యాసిలిటీస్. ఈవిల్స్ మూఢనమ్మకాలకి సాతాను శోధనలు, మూఢనమ్మకాలకి ఒక రక్షణ కవచం లాగా ఉండేవాడు. మూఢనమ్మకాలు చాలామంది మూఢనమ్మకాలు పలుకుతూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. అటువంటి వాటి నుండి అటువంటి ప్రజలను రక్షించడానికి యెహోవా ఒక రక్షణ కవచం, షీల్డ్ లాగా ఉపయోగపడింది ఇది. నెక్స్ట్ వన్, గాంధీజీ వ్యూస్ ఆఫ్ షైనెస్ ఆర్ ఏ లిటిల్ కాంప్లెక్స్. కామెంట్ ఆన్ దెమ్ విత్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద ఎస్సే. సపోర్ట్ యువర్ ఆర్గ్యుమెంట్స్ విత్ ద ఎవిడెన్స్ ఫ్రమ్ ద ఎస్సే. గాంధీజీ తన షైనెస్ గురించి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, దాన్ని ఒక ఎవిడెన్స్ సహా నిరూపించండి అని చెప్తున్నాడు. గాంధీ రీటైన్ షైనెస్ వితౌట్ హీస్ స్టే ఇన్ ఇంగ్లాండ్. తాను ఒంటరిగా ఉన్నంతకాలం, ఇంగ్లాండ్లో ఉన్నంతకాలం ఒంటరిగా గడిపేటువంటి వాడు. ఇక్కడ ఇన్ ఇంగ్లాండ్ హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఈవెన్ డజన్ ఆర్ మోర్ పీపుల్. మహాత్మా గాంధీ కనీసం ఒక డజన్ 12 మంది, ఒక డజన్ కొంతమంది వ్యక్తుల చిన్న సమూహాల ముందర కూడా మాట్లాడేటువంటి వాడు. సో హీ హ్యాస్ ఎ ఫియర్ టు స్పీక్ అబౌట్ సంథింగ్. వన్స్ he was invited to speak a meeting for the promotion of vegetarianism. ఒకరోజు మహాత్మా గాంధీని ఏం చేశారు తెలుసా? he was the chief speaker, he was the chief guest of the meeting. What was the meeting about? The meeting is about the promotion of vegetarianism. శాకాహారాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, శాకాహారంలో వాళ్ళని ఎలా పెంపొందించాలి. మాంసాహారులు, శాకాహారులు ఉంటారు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. Gives a speech about the vegetarianism. He was the chief guest. He was the main speaker. Once he was invited to speak at a meeting for the promotion of vegetarianism, he thought of reading his speech. ఏమనుకున్నాడు? మీటింగ్లో మాట్లాడకుండా మొత్తం రాసుకొని వెళ్ళి, నోట్స్ లాగా ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళి చదవాలి అనుకున్నాడు. టు స్పీక్ ఎక్స్టెంపోర్ వుడ్ హ్యావ్ బీన్ ఆఫ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ హిమ్. కానీ తనలో ఒక ప్రశ్న వేసుకున్నాడు, ఇలా చదవటం మంచిది కాదా? ఎలా ఉంటుంది? మనం మీటింగ్ చెప్పాలనుకుంటే మామూలుగా చెప్తే చాలా బాగా వింటారు. అదే పేపర్ చూసి చదువుతున్నాం అనుకుంటే ఏం చేస్తారు? పబ్లిక్ వింటారా? వినరు. సో మహాత్మా గాంధీ ఆల్సో ఫెయిల్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్ ఎట్ ఫస్ట్. అందుకే మనం చెప్తా ఉంటాం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేశాడు. అల్టిమేట్లీ హీ సక్సెడ్ ఇన్ హిస్ పబ్లిక్ మీటింగ్. ఆ క్వశ్చన్ ఫ్రమ్ హిమ్, హీ రోట్ డౌన్ హిస్ స్పీచ్ బట్ హీ కుడ్ నాట్ రీడ్ ఇట్ బికాజ్ హిస్ షైనెస్. రాశాడు కానీ చదవలా. ఎందుకో తెలుసా? బికాస్ హీ హ్యాస్ ఏ షైనెస్, సిగ్గు. 10 మంది మాట్లాడాలంటే సిగ్గు, 10 మంది దగ్గర నిలబడాలంటే సిగ్గు, ఏది చేయాలన్నా సిగ్గే. మిస్టర్ మజ్ముదార్ రీడ్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాంధీజీ. గాంధీజీ అయితే రాశాడు మాట్లాడదామని,
కానీ తన యొక్క షైనెస్ వల్ల, అంటే తన యొక్క సిగ్గుపడటం అనేటువంటి ఒక లక్షణం వల్ల మాట్లాడలేకపోయారు, చదవలేకపోయాడు. రాసిన దాన్ని కూడా చదవలేకపోయాడు. ఎందుకో తెలుసా? తనకున్నటువంటి ఒకే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చదవలేను, టెన్షన్, యాంగ్జైటీ, క్యూరియాసిటీ అనేది కూడా యాంగ్జైటీ, ఆందోళన. చదువుతానా చదవనా, ప్రజలు ఏమైనా అనుకుంటారేమో, దట్ ఈస్ షైనెస్. మరి ఎవరు చదివాడు అతని తరపున? ఒక అతను చదివాడు. అతని పేరు ఏం పేరు అంటే మజ్ముదార్. ఈవెన్ ద మహాత్మా గాంధీ ప్రిపేర్ ఫర్ స్పీచ్, ఈవెన్ ద మహాత్మా గాంధీ రైట్ ఈ స్పీచ్, బట్ he failed to read, but he failed to speak. On behalf of Mahatma Gandhi, one of the person was read. His name was Sajid Mazmudar to read on behalf of Mahatma Gandhi. It felt ashamed for his incapacity. సామర్థ్యం లేకపోవటం, కానీ చూసి కూడా చదవలేకపోయాడు. ఇన్కెపాసిటీ. He feel ashamed because even though he prepared very well, but he could fail to attempt, he could fail to speech. So he feel ashamed. That is the brief introduction about that. Shyness of shield. Other Mohandas Karamchand Gandhi, father of nation, was also popularly called as father of nation, Bapuji. He was the freedom fighter, leader of national freedom struggle in India. He maintained two weapons. What are the two weapons? Non-violence and Satyagraha. He was one of the member in Vegetarian Club. Three persons are mentioned in our lesson: Mahatma Gandhi, Dr. Ellison, Mr. Hills. Mahatma Gandhi is one of the member in Vegetarian Club in London. Dr. Ellison was the member of the Anti-Puritan Club. Mr. Hills was one of the member of Puritan Society. He was the one of Thames Iron's works. So these are the three persons. These are three clubs. What was the first situation of Mahatma Gandhi when he entered into the London? He failed to speak at public meeting, even though he failed to read at public meeting. So this is the briefly introduction about that Mahatma Gandhi, his shyness in London. Thank you.